చాలా బాగుంది. హలో అండి, ఈరోజు మన వీడియోలో స్పెషల్ చాలా మందికి ఫేవరెట్ అయిన పంచామృతం. దీన్నే చాలా మంది ఫ్రూట్ సలాడ్ బౌల్ అంటారు, లేకపోతే ఫ్రూట్ కర్డ్ బౌల్ అని కూడా అంటుంటారు. చూద్దాం. ఫస్ట్ ఈ పంచామృతం కోసం నేను ఒక కప్పు మ్యాంగోస్ తీసుకుంటున్నానండి. ఈ కప్ మ్యాంగోస్ ని ఒకసారి మనం చేత్తో మిక్స్ చేసేసుకుందాం. మిక్సీలో వేసామంటే మరీ పేస్ట్ లాగా అయిపోతాయి అనమాట, కొంచెం ఎగుటుగా అనిపిస్తుంది. సో మనం హ్యాండ్ తో ప్రెస్ చేసుకోండి, లేకపోతే మ్యాషర్ తీసుకొని మ్యాషర్ తో అయినా ప్రెస్ చేసుకోండి. సో నేను మా ఇంట్లో వాళ్ళ కోసమే చేస్తున్నాను కాబట్టి నేనైతే హ్యాండ్ తో ప్రెస్ చేసేస్తున్నాను. ఇందులోనే ఒక కప్పు బనానా కూడా వేస్తున్నాను. బనానా వేసుకున్న తర్వాత కూడా ఇలాగే మ్యాష్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోనే మనం ఒక కప్పు తురిమిన యాపిల్ వేస్తున్నాను. యాపిల్ మనం ఆల్రెడీ తురిమేసాం కాబట్టి మనం ఎక్కువ మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ ఇలాగా ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత మనం నెక్స్ట్ ఫ్రూట్ యాడ్ చేసేసుకుందాం. ఈ సమ్మర్ స్పెషల్ లో భాగంగా మన రొటీన్ రియాలిటీ సబ్ ఛానల్లో చాలా రిఫ్రెషింగ్ డ్రింక్స్ ని ఆల్రెడీ ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తున్నానండి. టైప్స్ ఆఫ్ లస్సీస్, అలాగే నన్నారి షర్బత్, అలాగే మన బోన్స్ ని చాలా స్ట్రాంగ్ చేసి 2 టైప్స్ ఆఫ్ రాగి జావల్ని ప్రిపేర్ చేసి ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి మీకు నచ్చితే క్లిక్ చేయండి. ఆ లింక్స్ అన్నిటిని నేను ఇదే వీడియోలో డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, అలాగే కామెంట్ లో కూడా ఫస్ట్ కామెంట్ గా ఇస్తున్నాను. మీకు నచ్చితే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం దానిమ్మ గింజల్ని యాడ్ చేసుకున్నాం. దానిమ్మ గింజల్ని హాఫ్ యాడ్ చేసుకోండి, హాఫ్ మీరు గార్నిషింగ్ కోసం పెట్టుకోవచ్చు. ఈ దానిమ్మ గింజల్ని కూడా మనం గట్టిగా ఏమి అంతా ప్రెస్ చేసేయాల్సిన అవసరం లేదండి, చాలా కష్టం కదా. జస్ట్ వాటి జ్యూస్ ని కొంచెం కొంచెం ఈ పంచామృతంలోకి వెళ్ళేటట్లు ప్రెస్ చేయండి చాలు. కానీ రియల్ పంచామృతం టేస్ట్ అంటే ఇలా చేతులతో మ్యాష్ చేస్తేనే వస్తుందండి. ఇప్పుడు మనం దీనిలోనే ఒక గ్లాస్ పాలు యాడ్ చేసుకుందామండి. సేమ్ క్వాంటిటీలో పెరుగు యాడ్ చేసుకోండి. ఈ పెరుగు యాడ్ చేసేసుకున్న తర్వాత మనం గరిటె తీసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకోవచ్చు బాగా. నేనైతే నా దగ్గర ఉండే ఫ్రూట్స్ ఇవి వేసానండి. ఒకవేళ మీ దగ్గర ఈ ఫ్రూట్స్ లో అవైలబుల్ లేకపోయినా, లేకపోతే ఈ ఫ్రూట్స్ లో ఏదైనా నచ్చదు అనిపిస్తే మీరు రీప్లేస్ చేసుకోవచ్చు వేరే ఫ్రూట్స్ తోటి. ఇప్పుడు నేను దీనిలో 5 స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నానండి. ఒకవేళ మీకు ఇంకా స్వీట్ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, స్వీట్ వద్దు అంత అనుకుంటే మీరు తగ్గించుకోవచ్చు అండి. అలాగే ఒకవేళ మీకు షుగర్ నచ్చదు అనుకుంటే మీరు దీన్ని బెల్లం పౌడర్ తో రీప్లేస్ చేసుకోవచ్చు, అలాగే హనీ కూడా వేసుకోవచ్చు. సో నాకైతే సరిపోతుంది అనిపిస్తుంది. నేనైతే కొంచెం స్వీట్ గానే చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు వీటిలోనే కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మీకు కావాలంటే దీనిలో ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయట్లేదండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకొని కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పంచామృతం ఆర్ ఫ్రూట్ సలాడ్ బౌల్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే రొటీన్ రియాలిటీ సబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇందాక మనం పక్కన పెట్టుకున్న దానిమ్మ గింజలు కూడా యాడ్ చేసేద్దాం. ఇంతేనండి, ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 30 మినిట్స్ పెట్టి తర్వాత సర్వ్ చేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.